ఓం నమో వెంకటేశ. హాయ్ అండి. మా 7 శనివారాల్లో ఇది 3వ వారం. ఫస్ట్ సాటర్డే ఏమో 10-11 ఆ టైంకి వెళ్ళాం, ఖాళీ అవుతుందేమో అనుకుని, కానీ అస్సలు ఖాళీ లేదు. సెకండ్ వీక్ సాటర్డే ఏమో ఆఫ్టర్నూన్ 1కి వెళ్ళాం, అందరూ భోజనాల్లో పడిపోతారు కదా, ఖాళీగా ఉంటుందేమో అని. అప్పుడైతే అస్సలు ఖాళీ లేదు. అందుకనే థర్డ్ వీక్ ఈ సాటర్డే ఎర్లీ మార్నింగ్ 4కి బయలుదేరాం. ఫస్ట్ 2 వీక్స్తో పోల్చుకుంటే ఈ వీక్ అయితే పర్లేదు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి. ఇంకా మేము 7 ప్రదక్షిణాలు చేసి 50 రూపీస్ లైన్లోకి వెళ్ళాం. 50 రూపీస్ లైన్లోకి వెళ్ళి ఒక బ్రిడ్జ్ ఉంటుందండి, అది ఎక్కి చూస్తే జనాలందరూ చిన్న చిన్నగా కనబడి ఎంతమంది ఉన్నారో. అమ్మయ్య, ఫాస్ట్గా వచ్చాం కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ జనాల్లో ఉక్కిరి బిక్కిరి అయిపోదును. ఇంక మేమైతే స్వామివారిని దర్శించుకున్నాం. అలాగే బయటకు వచ్చి విమాన వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నాం. నిజంగా మా లక్ ఏంటో కానీ ఈ వీక్ మాకు ఫాస్ట్గానే దర్శనమైంది. ఈ అంకుల్ వాయిస్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఆయన అలా గోవిందా గోవిందా అంటుంటే ఒక్కసారి కాదండి, 100 సార్లు అయినా సరే ఆయన వెనకాల అలా గోవిందనామాలు పలకాలనే అనిపిస్తుంది. ఇంకా బయటికి రాగానే ఇక్కడ కూడా ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది. ఇక్కడ నుంచి చూసారా జనం ఎంతలా కనబడుతున్నారో. సో అదండి మా గుడి విశేషాలు. మళ్ళీ నెక్స్ట్ మినీ వ్లాగ్లో కలుద్దాం. అండ్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గోవిందా గోవిందా.